హలో దోస్తులు, వెల్కమ్ టు జయశ్వితాస్ విలేజ్ కిచెన్. ఇవాళ ఈ వీడియోలో ఉద్దిపప్పు పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా టొమాటో, ఆనియన్స్ బాగా వాష్ చేసి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులో 1/2 కప్పు ఉద్దిపప్పు వేసి దోరగా వేయించి పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, 5-6 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, 4-5 వెల్లుల్లిపాయలు పొట్టు తీసి వేసుకోవాలి. ఇవి దోరగా వేయించుకొని ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ లైట్గా వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమోటాలు వేసుకొని రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి. అలానే పులుపుకు తగినంత చింతపండు వేసుకొని బాగా వేగనించాలి. చూడండి, వీడియోలో చూపించినట్టు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత బాగా ఆరబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఉద్దిపప్పు వేసుకొని లైట్గా మిక్సీ పట్టాలి. ఇప్పుడు మన ఉద్దిపప్పు పచ్చడి రెడీ అయిపోయింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, కమెంట్, షేర్. థ్యాంక్ యూ.